హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి చపాతీ ఉల్లిపాయ కారం అండి. చాలా సింపుల్గా ఇంట్లో కర్రీస్ ఏం లేనప్పుడు ఇలా ఉల్లిపాయ కారం చేసుకున్నారంటే చపాతీలోకి చాలా బాగుంటుందండి. దానికోసం అయితే ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండిని అయితే ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకుంటే చపాతీలు మంచిగా పొంగుతూ వస్తాయన్నమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుంటూ అంతా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ కారం అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. దానికోసం ఒక 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇలా పొట్టును తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా వేరొక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చపాతీలోకి చాలా బాగుంటుందండి ఇదైతే ఉల్లిపాయ కారం. ఇంట్లో కర్రీస్ ఏం లేనప్పుడు నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను చపాతీలోకి. తప్పకుండా మీరు ఒకసారి చపాతీలోకి ఈ ఉల్లిపాయ కారాన్ని ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు చపాతీలు చేసేసుకుందాము. ఇలా చిన్న ముద్దల్లాగా చేసేసుకొని చపాతీ పీటను తీసేసుకొని దానిపైన పొడి ఫ్లోర్ని వేసేసుకొని ఇలా చపాతీ కర్రతో ఇలా చపాతీలని చేసేసుకోవాలి.
మడత రొట్టె అయితే చేస్తున్నాను. ఇట్లా ట్రయాంగిల్ షేప్లో అయితే వస్తుంది మడత వేస్తే. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిపైన చపాతీని వేసుకొని కాల్చుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పొంగుతూ భలే వస్తాయి అసలు చపాతీలు. మీకు ఆయిల్ కావాలనుకుంటే చపాతీ పొంగిన తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. మీరు ముందే ఆయిల్ వేసి కాల్చారంటే అస్సలు పొంగదు చపాతీ. ఇంతేనండి, మన చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఆయిల్ వేసాను. ఇది అసలు పొంగలేదు చపాతీ. ఇంతేనండి, మన చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ కారం చపాతీలు చాలా చాలా రుచిగా ఉంటాయండి ఇవైతే అసలు. వా, సూపర్ టేస్ట్ అండి, చాలా చాలా బాగుంది. దీనికి తోడుగా కాలీఫ్లవర్ టమాటో కర్రీ కూడా తీసుకుంటున్నాను నేనైతే. రెండు మిక్స్ చేసుకొని తింటున్నాను. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.